నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు అనిల్ ప్రసాద్ లింగం గారు రాసిన 'అర్జున' అనే కథను విందాము. నాన్నేడురా ఉదయపు నడక మిగుంచుకుని వచ్చి మనవణ్ణి అడిగాడు శాంతిరాజు. ఆఫీస్ పోయాడుగా ముద్దుగా చెప్పాడు 4 ఏళ్ల మనవడు. ఇవాళ శనివారం సెలవు కదరా, ఏదో పనుండి బయటికెళ్లారు మావయ్య, కోడలు సర్ది చెప్పింది. కొడుకు కోడలు ఇద్దరూ ఉద్యోగస్తులే. 5 రోజుల పని దినాల తర్వాత వారాంతంలోని 2 రోజులు సరదాగా కుటుంబం మొత్తం బయటికెళ్ళడం అలవాటు. అందుకే అడిగాడు శాంతి. సాయంత్రం ఎప్పుడో తిరిగొచ్చిన కొడుకు కాసేపు టీవీ చూసి పడుకున్నాడు. మర్నాడు మళ్ళీ తను లేచేసరికి వెళ్ళిపోయాడు. రాత్రి ఎప్పటికో వచ్చాడు. తండ్రిని పలకరించి పిల్లాడితో కాసేపు ఆడుకుని పడుకున్నాడు. కొత్త వారం మొదలైంది. కోడలు ఉదయాన్నే లేచి వంట మొదలుపెట్టింది. ముసలాయన లేచి వ్యాహ్యాలకి బయలుదేరాడు. ఎప్పుడూ తాను తిరిగొచ్చే వరకు ఇంకా పడుకునే ఉండేవాడు కొడుకు సంజీవ్. ఆ రోజు అప్పటికే లేచి వార్తాపత్రికను తెగ చదివేస్తున్నాడు. తాను 1 గంట తిరిగొచ్చేసరికి టీవీ ముందు పెన్ను పుస్తకం పట్టుకుని తయారయ్యాడు. ఏదైనా ముఖ్యమైన విషయం రాసుకోవాలేమో అనుకున్నాడు. కానీ ఎప్పుడూ లేనిది కొడుకు షేర్ మార్కెట్ వార్తలు చూస్తున్నాడు. అసలు ఇంట్లో ఉదయం పూట టీవీ మోగదు. ఎప్పుడైనా ఏదైనా ముఖ్యమైన వార్తలు చూడాల్సి వస్తే తప్ప. అలాంటిది పెద్దవాళ్ళిద్దరూ తాము తయారవుతూ పిల్లాడిని రెడీ చేసే హడావిడి ఎక్కువగా ఉండే సోమవారపు ఉదయం టీవీ దాదాపు 3 గంటలు నిరాటంకంగా మోగింది. సంజీవ్ పుస్తకంలో ఏదేదో తెగ రాసుకుంటున్నాడు. ఆ పైవారము ఈ తంతు ఇలాగే కొనసాగింది. మొదట్లో కొడుకుతో పాటు ముందు గదిలో కూర్చున్న శాంతి తర్వాత తన గదిలో మంచం మీద దొర్లడం మొదలెట్టాడు. సంజీవ్ మాత్రం షేర్ మార్కెట్లో పూర్తిగా మునిగిపోయాడు. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎంతసేపు పెట్టుబడి రాబడి గురించిన ఆలోచనలతో ఉండేవాడు. తదనుగుణంగానే అతని ప్రవర్తన ఉండనారంభించింది. కొంతసేపు అమితానందంగా, మరి కాసేపటికి ఎంతో దిగులుగా, రోజురోజుకి మరింత సంక్లిష్టంగా తయారయ్యాడు. కొన్ని రోజుల తర్వాత తండ్రి మెల్లగా పుత్రుని కదిపాడు. కొత్తగా ఈ పిచ్చేమిట్రా? నిర్లక్ష్యం నిట్టూర్చి తల వంచుకుని తన పని తాను చేసుకోసాగాడు కొడుకు. అది కాదురా, డబ్బులతో జాగ్రత్త అని చెప్తున్నాను. ఉన్న కాసిన్ని ఏదో బ్యాంకులో దాచుకోక ఇలా షేర్లలో పెట్టుబడి పెట్టడం మనలాంటి సామాన్య ఉద్యోగస్తులకు మంచిది కాదురా. మా ఆఫీస్లో పనిచేసే సుందరం నీకు తెలుసు కదా, ఇలాగే ఉన్న డబ్బంతా మార్కెట్లో పెట్టి నష్టాలు వచ్చాయని ప్రాణాలు తీసుకున్నాడు. అతని భార్య డిగ్రీ చదువుకుందని నేనే ఉద్యోగంలో పెట్టిస్తే ఆ అమ్మాయి ఉన్నంతలో చక్కగా సంసారాన్ని నడుపుకుంటూ పిల్లల్ని చదివించుకుని వృద్ధిలోకి తీసుకొచ్చింది. మరి మన బంధువు దుర్గారావు షేర్ మార్కెట్లో లక్షలు గడించాడు. ఎన్నోసార్లు నన్ను దిగమన్నాడు. కానీ నేను అతని మాయలో పడలేదు. లాభాలు వచ్చినప్పుడు కార్లల్లో తిరిగి దర్జా వల్గ పెట్టినోడు ఒక్కసారిగా దెబ్బతిన్నాడంతే. సంపాదించినవన్నీ పోగొట్టుకుని చివరికి తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తిపాస్తులను కూడా అమ్ముకుని ఇప్పుడెక్కడో అనామకంగా బతుకు సాగిస్తున్నాడు. మనకు ఎందుకొచ్చిందిరా ఇవన్నీ? చక్కగా ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పిల్లాడిని చదివించుకుంటూ మిగిలింది నెలకింతని ఏ బ్యాంకులోనో పోస్టాఫీస్లోనో పొదుపు చేస్తే నీ రూపాయి ఎక్కడికి పోకుండా భరోసా ఉంటుంది. చెప్పాలనుకున్నది చెప్పేశాడు తండ్రి. ఇక తప్పదన్నట్లు తలెత్తి సోఫాలో వెనక్కి వాలి మొదలుపెట్టాడు కొడుకు. నాన్న, మన మధ్యతరగతి ఆలోచనలు బ్యాంకుల్లో పోస్టాఫీసులో పొదుపు చేయడంతోనే ఆగిపోతాయి. ఒక్కసారి మనమందరం జమ చేసిన డబ్బుని ఆ బ్యాంకులు ఏం చేస్తాయో ఆలోచించి చూడు. నీకో గొప్ప రహస్యం తెలుస్తుంది. తనయుడు చెప్పేది ఆసక్తిగా వింటున్నాడు శాంతిరాజు. మనం దాచిన సొమ్మునంతటినీ ఆ బ్యాంకులు కొందరు వ్యాపారులకు రుణంగా ఇస్తాయి. వాళ్ళు ఆ డబ్బుతో వ్యాపారం చేసి వడ్డీతో కలిపి మళ్ళీ బ్యాంకులకు తిరిగి చెల్లిస్తారు. దానిలో కొంత భాగం మనకు బ్యాంక్ ధర్మవడ్డీగా ఇస్తుంది. ఇక్కడే కిటుకున్నది నాన్న. మనమే నేరుగా ఆ వ్యాపారికి పెట్టుబడి పెడితే అతను చెల్లించే వడ్డీ మొత్తం అంతా మనకే వస్తుందిగా. ఆ మార్గమే ఈ షేర్ మార్కెట్ నాన్న. మనకు నచ్చిన ఎదుగుదల కల వ్యాపార రంగంలోని నైపుణ్యం ఉన్న సంస్థను ఎన్నుకొని కొన్ని వాటాలు కొంటే మనము ఆ సంస్థతో పాటు ఎదుగుతాము. రాబడి కూడా బాగుంటుంది. నష్టభయం అన్నదే అన్నిటా ఉంటుంది.
ఒక షేర్ మార్కెట్లోనే కాదు, అన్నిసార్లు అన్ని రంగాలు అభివృద్ధి పదాన ఉండవు కదా. అది మనసులో పెట్టుకుని మన పెట్టుబడుల్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా సమీక్షించుకుంటూ, సరిచూసుకుంటూ, సవరించుకుంటూ పట్ల శ్రద్ధ చూపిస్తే మన రూపాయి నువ్వు ఊహించినంత రాబడినిస్తుంది నాన్న, ఉద్వేగంగా చెప్పుకుపోయాడు కొడుకు. చెప్పినంత తేలిక కాదురా ఈ వ్యవహారం, అడ్డుకట్ట వేశాడు పెద్దాయన. నువ్వనుకున్నంత కష్టం కూడా కాదు నాన్న, వెనువెంటనే బదులిచ్చాడు కొడుకు. ఎక్కడో ఇద్దరు ముగ్గురు నష్టపోయే మొత్తాన్ని మార్కెట్ని బద్నాం చేస్తారు. రూపాయికి 10 రూపాయలు సంపాదించిన వాడు మాత్రం ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటాడు. ఎక్కువ ప్రచారం చేస్తే వేరే వాళ్ళెక్కడ ఈ ఫీల్డ్లోకి వచ్చి సంపాదించుకుంటారోనని వాడి భయం. నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? నీతో పాటు రిటైర్ అయిన మీ అకౌంటెంట్ కామేశ్వరరావు తన ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు షేర్ మార్కెట్లో పెట్టి సంవత్సరంలో 2 చేశాడు. మొన్న శని ఆదివారాలు నేనెళ్ళిన సదస్సుకు తాను తన మనవడుని తీసుకొచ్చాడు. ఇప్పటికన్నా నాకు ఆర్థిక అవగాహన పెంపొందించుకోవాలన్న ఆలోచన వచ్చినందుకు మెచ్చుకున్నాడు. పదవి విరమణ చేసిన ఇంట్లో కూర్చుని ఎంతో సంపాదిస్తున్నాడు. రోజులో కాసేపు ఈ షేర్ మార్కెట్ గురించి తెలుసుకోమని నీకు చెప్పమన్నాడు. కానీ నువ్వేమో. ఎదిగిన కొడుక్కి ఏ సమాధానం చెప్పలేకపోయాడు ఏళ్ళొచ్చిన తండ్రి. నేనీరోజు పనిచేస్తున్న కంపెనీ 30 ఏళ్ల క్రితం మార్కెట్లోకి మొదటిసారి పెట్టుబడుల కోసం వచ్చినప్పుడు వాటా 10 రూపాయలు నాన్న. నువ్వో 10,000 పెట్టుంటే ఈరోజు ఆ రొక్కం విలువెంతయ్యేదో ఊహించగలవా? కోట్లు నాన్న, కోట్లు. 10,000 నీకు అప్పుడు పెద్ద విషయం అయ్యుండదని నాకు తెలుసు. కేవలం అవగాహన రాహిత్యం వల్ల ఈ విషయం నువ్వు గుర్తెరగవు. గానుగెద్దులా సంవత్సరాల తరబడి కష్టపడటం, వచ్చిన దాంతో తృప్తి పడటమే తప్ప మనం సంపాదించిన రూపాయి కూడా మన కోసమే తిరిగి పనిచేసి ఇంకా ఇంకా రూపాయలనర్జించే ఈ మార్కెట్ వెసులుబాటు గురించి మాత్రం నువ్వు ఎప్పటికీ పట్టించుకోవు. అసలు నీకు ఆలోచనే రాదు. అదేమంటే వాడెవడో అలా నష్టపోయాడు, ఇంకెవడో ఇలా నాశనమయ్యాడని వాదనలు చేస్తావు. వార్తాపత్రికలు వాణిజ్య వార్తల కోసం ప్రత్యేక పేజీలు పెడుతున్నా, ఛానళ్ళు 24 గంటలు ప్రత్యక్షంగా ప్రసారాలు నడుపుతున్నా, మనం సినిమా పాటలు జోకులు చూసుకుంటూ ఆనందంగా గడిపేస్తుంటాం. మొన్నటి షేర్ మార్కెట్ సదస్సుకు వెళ్తే నాకు ఇవన్నీ తెలిసాయి. మనం సంపాదించిన డబ్బును సరైన విధంగా మదుపు చేస్తే మనం నిద్రించే సమయంలో కూడా ఆ సొమ్ము మన కోసం పనిచేస్తూ ఎదుగుతూ ఉంటుందని ఉదాహరణలతో సహా అక్కడ వివరించారు నాన్న. అప్పుడే తెలిసింది మనమెంత చీకటిలో బతికేస్తున్నాము. ఇంతకాలం మనం డబ్బు వేరెవరి చేతిలోనో పెట్టి వాళ్ళు కోట్లు గడిస్తుంటే అది వాళ్ళ అదృష్టమని, వాళ్ళు విదిల్చే నాణాలే మనకు ప్రాప్తమని వేదాంతం చెప్పుకుంటూ బతికాం. ఇంకా అలా కాదు నాన్న. నేను మార్కెట్ని అధ్యయనం చేస్తాను. సరైన పద్ధతిలో పెట్టుబడి పెట్టి ఎక్కువ రాబడి వసూలు చేస్తాను, దృఢంగా చెప్పి మళ్ళీ మార్కెట్ వార్తల్లో మునిగిపోయాడు సంజీవ్. ఓ రోజు ఆఫీస్ నుంచి తిరిగొచ్చిన సంజీవ్ ఆనాటి మార్కెట్ విశేషాలు టీవీలో చూస్తున్నాడు. టీ తెచ్చిన భార్య పక్కనే కూర్చుని, మీరేమో రేయింబవళ్ళు తెగ కష్టపడి సంపాదిస్తున్నారు, మీ నాన్నగారేమో ముందు వెనక చూడకుండా తెగ దానాలు చేసేస్తున్నారు అంది. ఏమైంది? ఇందాక ఎదురింటి ఫర్జానా వచ్చింది. ఈరోజు ఇంటర్ ఫలితాలు వచ్చాయి. ఓ, వాళ్ళ అబ్బాయి తాహిర్ పాస్ అయ్యాడా? నాన్న వాణ్ణి మెచ్చి పైసలేమన్నా చేతిలో పెట్టాడా? చెప్పేది వింటారా? నేను ఆఫీస్ నుంచి వచ్చి తలుపు తీశాక ఫర్జానా తన కొడుకుని వెంటబెట్టుకుని వచ్చింది. వాడు పాస్ అవ్వలేదట, అందుకని మనకి సారీ చెప్పించడానికి తీసుకొచ్చింది. మామయ్య అప్పటికే పార్కుకి వెళ్ళిపోయారు. అందుకే నాకు అసలు విషయం తెలిసింది. గొప్ప రహస్యాన్ని కనిపెట్టిన దానిలాగా ఉపోద్ఘాతం ఇచ్చింది భార్య. అసలు విషయం ఏంటి? అనుమానంగా అడిగాడు సంజీవ్. అదే చెప్పానుగా, మనకి సారీ చెప్పించడానికి కొడుకుని తీసుకొచ్చిందని. వాడు పాస్ అవ్వకపోతే మనకి సారీ చెప్పించడం దేనికి? నాకు అర్థం కాలేదు. 2 ఏళ్ల క్రితం ఎదురు ఫ్లాట్ అహ్మద్ అర్ధాంతరంగా ప్రమాదంలో పోయినప్పుడు ఆయన చేసిన అప్పులు తీర్చి 2 పిల్లల్ని చదివించాలంటే ఫర్జానా ఫ్లాట్ అమ్మేస్తుందని అనుకున్నారు కదా అందరూ. కానీ ఆమె అలా చేయకుండా ఇల్లు నిలబెట్టుకుని పిల్లల్ని ఎలా చదివిస్తుందో తెలుసా?
మీ నాన్నగారు పెద్దవాడి ఇంటర్మీడియట్ చదువుకి 2 ఏళ్లకి కలిపి రెసిడెన్షియల్ కాలేజ్లో ఒకేసారి ఫీజు కట్టారట. ఇంకా చిన్నవాడి స్కూల్ ఫీజు కూడా నెల నెల ఆయనే కడుతున్నారంట. ఇంత సహాయం చేస్తే పెద్దవాడు లెక్కల్లో తప్పాడని ఆయన గారికి క్షమాపణలు చెప్పించాలని తీసుకొచ్చింది. ఆయన లేకపోయేసరికి మనకి తెలిసే ఈ సాయం చేస్తున్నారనికి నాకు చెప్పి బాధపడింది. ఏంటి, మా నాన్న డబ్బులు ఇలా నిజమేనా? అరే, ఆమె నాతో చెప్పిందంటుంటేను దంపతులిద్దరూ వచ్చి కుప్పలు పడుతుండగానే శాంతిరాజు ఇంట్లోకొచ్చి కూర్చున్నాడు. ఏమీ ఎరగనట్టు కోడలు మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. మీకోసం ఎదురింటి ఫర్జానా వచ్చింది. సూటిగా విషయానికొచ్చేశాడు కొడుకు. అవునా, ఏమైనా పనేమో, వెళ్ళి కనుక్కొస్తాను లేవబోయాడు ముసలాయన. ఎందుకొచ్చిన పనులు నాన్న మీకు? మన చుట్టాలు కాదు, మన మతం కాదు, మన ఊరు కాదు. ఏదో కష్టాల్లో ఉన్నారంటే పదో పరకో ఇవ్వాలి గాని కాలేజీ ఫీజు కట్టి మరీ చదివిస్తారా? చిన్నవాడికి కూడా నెల నెలా స్కూల్ ఫీజు మీరే కడుతున్నారట కదా. మనకు అవసరమా ఈ దుబారా? మీ దగ్గర డబ్బులు ఎక్కువయ్యాయా? ఆవేశంగా అడిగాడు కొడుకు. మీరిలా అనుకుంటారనే చెప్పలేదురా. 2 ఏళ్లకి కలిపి ఫీజు ఒకేసారి కడితే 25,000 తగ్గిచ్చారు. తండ్రి లేడంటే ఇంకో 25,000 తగ్గిచ్చారు. పై ఏడాదికి నేను లేకపోతే మళ్ళీ ఎవరిని అడుగుతారని నేనే 2 ఏళ్లకి కలిపి ఒకేసారి కట్టేశాను. అలా నేను కట్టింది 1,50,000. ఇక చిన్నవాడి ఫీజంటావా? మన అపార్ట్మెంట్లోని వృద్ధులందరం నెల నెలా మా పెన్షన్ డబ్బుల్లో తలా కొంత వేసుకుంటున్నాం ఈ మంచి పని కోసం, సంబరంగా చెప్పాడు ముసలాయన. అసలెందుకు నాన్న, మీకెందుకు? మనకి అప్పుల్లేవా? ఈ అపార్ట్మెంట్ కోసం తీసుకున్న లోన్ ఇంకా 15 ఏళ్లకే గాని తీరదని తెలుసు కదా మీకు. బుజ్జిగాడి స్కూల్ బస్కే నెలకి 10,000 కట్టాలి నాన్న. మీ సంపాదన గురించి అడగడం లేదంటే మీరు బాధ్యతగా ఉంటారనే నమ్మకంతోనే గాని ఇలా ఇష్టానుసారం వేరెవరికో దారపోస్తారనుకోలేదు. పోనీ మీ సహాయానికి సరైన ప్రతిఫలం వచ్చిందా అంటే అదీ లేదు. ఆ పెద్దోడు తాహిర్ ఇంటర్ పరీక్ష తప్పాడంట. మీ ఉదారత వృధా అయిపోయిందిగా. తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కాడు సంజీవ్. కాసేపు మౌనంగా కూర్చుని తర్వాత నోరు విప్పాడు శాంతి. రిటైర్ అయినప్పుడు నాకొచ్చిన డబ్బంతా నీకు మీ అక్కకే పంచిచ్చాను కదరా. మన ఊళ్ళోని ఇంటిని, పంట పొలాల్ని కూడా అక్కడెందుకని అమ్మేసి డబ్బులు వాటాలేసుకుని మరీ ఇద్దరూ తీసేసుకున్నారు కదా. ఇంకేముందిరా నా దగ్గర పాడు చేయడానికి? ఏదో పాత అలవాటు మానుకోలేక పెన్షన్ డబ్బులో కొంత పోస్టాఫీసుల్లో నెలవారీ చిన్న మొత్తాలుగా పొదుపు చేస్తే జమ అయిన మొత్తంలో నుంచి తీసి ఆ పిల్లాడి చదువుకి ఇచ్చాను. మన బుజ్జిగాడి పేరును కూడా కొంత కడుతున్నారా. వాడు ఎదిగేసరికి అక్కరకొస్తుంది. ఏదో చేతనైనంత సాయం చెయ్యాలనే తపనతో గాని మనకెక్కువై కాదు, మనకు ఉన్న అప్పులు తెలియక కాదు. ఒరేయ్ నాన్న, అసలు నీకో నిజం చెప్పనా? నేను కూడా నీలాగే పెట్టుబడి పెట్టానురా. నువ్వు ఓ సంస్థను నమ్మి డబ్బు పెడుతున్నావు, నేను మనిషిని నమ్మి మానవత్వాన్ని మదుపు చేశాను. నీకు తిరిగి రూపాయి రాబడి వస్తుంది, నాకు ఆత్మసంతృప్తి కలుగుతుంది. అప్పుడెప్పుడో నేను స్తోమత ఉండి కూడా ఏదో కంపెనీ వాటాలు కొనలేదన్నావు. కానీ నా చెల్లెలి పెళ్ళి, తమ్ముడి చదువు, బామ్మర్ది ఉద్యోగం, నా పిల్లల సరదాలు, కుటుంబ విహారయాత్రలు మీద నేను ఖర్చు పెట్టాను. నాకది సంతోషం. నా వాళ్ల కోసం వ్యయం చేయడం ఆనందం. అవసరాలు మానుకొని రేపటి కోసమని దాచుకొని అదెప్పటికీ ఎన్నింతలవుతుందో అని ఎదురు చూడడం నాకు చేత కాదు. ప్రతి పని మన కోసమే కాదురా, కొన్ని మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం కూడా చెయ్యాలి. ఎదురుంటి అహ్మద్ వాళ్ళది మన ఊరు కాదు, మన మతం కాదు అన్నావు. కానీ వాళ్ళెప్పుడూ నన్నలా వేరు చేసి చూడలేదురా. కోడలు నువ్వు ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తారు. ఈ లోపల నేనొక్కడినే ఇంట్లో ఎంతసేపని పత్రికలు, టీవీలతో గడుపుతాను. అందుకే తలుపు తెరిస్తే నోరారా పలకరించి మాట్లాడేవాళ్లురా. మీరెళ్ళిన తర్వాత నుంచి వాళ్ళింటి తలుపు నా కోసం తీసే పెడతారు. వాళ్ళింటికి అతిథులొస్తే వాళ్లతో పాటు నాకు ఒక కప్పు టీ ఇప్పించేవాడు ఆ అబ్బాయి. ఓసారెప్పుడో నాకు మాంసాహారం ఇష్టమని చెప్పానని వాళ్ళింట్లో వండిన ప్రతిసారి కూర ఇచ్చేది నాకు ఆ ఇల్లాలు. గుర్తుపెట్టుకుని గుప్పెడు బియ్యం ఎక్కువేసేదో ఏమో గాని బిర్యానీ వండినప్పుడల్లా నాకు హాట్ బాక్స్లో పెట్టిచ్చేది.
అడిగితే కోడలు చేసి పెట్టదని కాదు, నువ్వు పెద్ద పెద్ద హోటల్ నుంచి తీసుకురాలేవని కాదు. ఒక దగ్గర ఉండేటప్పుడు మనిషికి మనిషి అలా చేదోడు వాదోడుగా ఉండాలిరా. బుజ్జిగాడు డే కేర్ నుంచి 4కి వస్తాడు కదా. ఓ రోజు ఆ టైంకి నిద్రపోయా. బస్సు డ్రైవర్ ఫోన్ చేసి గేటు దగ్గర దించేశానని చెప్పాడు. హడావిడిగా వెళ్ళబోయి కాలు జారి పడ్డాను. ఎందుకో ఆ రోజు అహ్మద్ ఇంట్లోనే ఉన్నాడు. అతను నన్ను లేవదీసి ఇంట్లోకి తీసుకొచ్చి పడుకోబెట్టి నడుం పట్టి అమృతాంజనం రాశాడు. ఆ అమ్మాయి పరుగున కిందకెళ్ళి బుజ్జిగాణ్ణి తీసుకొచ్చింది. అప్పటినుండి ప్రతిరోజు చాచా బుజ్జి వచ్చే టైం అయింది, వెళ్ళగలరా నేను తీసుకురానా అని అడుగుతుంది. వాళ్ళివన్నీ నేను డబ్బులిస్తానని చేయలేదురా. వాళ్ళకి చేతనైంది ఆ దంపతులు అప్పుడు చేశారు. నాకు కుదిరిన విధంగా నేను తర్వాత తిరిగి ఇచ్చాను అంతే. అయినా మన అవసరాలకి సరిపోగా ఇతరులకి సాయపడగలిగినంత సంపద కలిగి ఉండటం కన్నా అదృష్టం ఇంకేముంటుంది? మన దగ్గరుంది తోటివారితో పంచుకుంటే దేవుడు మనకింకా ఇస్తాడు. అందుకే నేనెప్పుడూ పోగేసుకుని పొంగిపోవాలనుకోలేదు. నీకు అది నేర్పలేదు. ఎంతసేపు సొమ్ములు సంపాదించుకోవడమే కాదురా, కాసింత సంతోషాన్ని కూడా సముపార్జించుకోవాలి. ప్రతి పని ప్రతిఫలం కోసం, ప్రతి రూపాయి రాబడి కోసమే కాదురా, కొంత మన కోసం, మన వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం, మిగిలింది ఇతరుల కోసం కూడా వెచ్చించాలి. ఏమో ఎప్పుడే రూపంలో మనకా సాయం తిరిగి అందుతుందో, మన వారికి అండవుతుందో ఎవరు చూడొచ్చారు? మదుపు చేయనవసరం లేదని చెప్పడం లేదురా. మనిషి సంఘజీవి అంటారు కదా. అంతా షేర్లలోనే కాకుండా కొంత సాటి మనిషికి కూడా షేర్ చేయమంటున్నానంతే. పెద్దాయన చెప్పేది అడ్డు చెప్పక శ్రద్ధగా వింటున్నాడు కొడుకు. చివరిగా ఒక మాటరా, మొన్నెప్పుడో నువ్వే చెప్పావు, షేర్లు పడ్డప్పుడే పెట్టుబడి పెట్టాలని. ఎందుకో ఎందుకంటే రాబడి అధికంగా ఉంటుందని. అవునన్నట్టు తల ఆడించాడు సంజీవ్. నేను అంతే. ఆ పిల్లాడు తప్పాడు. మళ్ళీ వాడి మీద ఖర్చు చేసి అడ్వాన్స్ సప్లిమెంటరీకి ఈ 30 రోజులు ట్యూషన్ పెట్టిస్తాను. ఏమో ఈ వైఫల్యం కూడా వాడి మంచికేనేమో. బొటాబొటిగా గట్టెక్కకుండా ఈసారి మంచి మార్కులతో పాస్ అయితే రేపు వాడికొచ్చే మార్కుల శాతం ఆధారంగా ఏదైనా మంచి డిగ్రీ కాలేజీలో సీట్ వస్తుందేమో. తర్వాత ఎప్పుడో వాడికి ట్యూషన్ ఫీజు కూడా నేనే కట్టానని తెలుసుకుని మీరిద్దరూ హైరానా పడకూడదని ముందే చెప్తున్నా. స్థిరంగా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు శాంతిరాజు. ఆలోచనలో పడ్డాడు సంజీవ్. దేవుని దయ వల్ల తమకు ఎటువంటి లోటు లేదు. తండ్రి చెప్పినట్టు అయిన వాళ్ళందరిలోనూ తమ కుటుంబానికి మంచి పేరే ఉంది. ఒకరికి సాయపడడమే తప్ప ఎవరి ముందు చేయి చాచాల్సిన అవసరం రాలేదెప్పుడు. నిజమే, ఇతరులకి మేలు చేస్తూ ఉంటే దేవుడు తమకు ఇస్తూ ఉన్నాడు. ఖర్చులు తగ్గించుకుని రేపటికి పొదుపు చేయడం, మిగులుని మదుపు చేయడం అవసరమే. అలాగే కళ్ళ ముందు కష్టాలు పడుతున్న వాళ్ళకి కూడా చేతనైనంత సాయం చేయడము అవసరమే. అప్పుడే కదా మనిషిగా మనం ఎదిగేది. సొమ్ము సంగతేమో గాని సంతృప్తి కలుగుతుంది. పెట్టుబడిగా పెట్టిన రూపాయి గమనాన్ని ప్రతి క్షణం సమీక్షించుకునే పరిస్థితి నుంచి శాశ్వత ఫలితాన్నిచ్చే మంచితనపు మదుపు బాట మార్గాన్ని చూపిన తండ్రి మాటల్లోని వాస్తవాన్ని గ్రహించాడు. దాంతో మనసెంతో తేలికైంది సంజీవ్కి. తర్వాతి రోజు ప్రాతకాలాన అలవాటుగా లేచాడు శాంతిరాజు. అప్పటికే ముందు గదిలోంచి మాటలు వినిపిస్తున్నాయి. తయారయి తలుపు తీసుకుని ఎటూ చూడకుండా తన గదిలోంచి బయటకొచ్చి ఉదయపు నడకకై చెప్పులేసుకుంటుంటే అక్కడ జరుగుతున్న సంభాషణ మరింత స్పష్టంగా వినపడింది. చూడు తాహిర్ బేటా, లెక్కలు అన్నిటిలోకి తేలికైన సబ్జెక్ట్. మిగతా వాటిల్లో సరైన జవాబు పూర్తిగా రాయాలి కానీ లెక్కల్లో ఆ ప్రశ్నకు సమాధానం రాబట్టే క్రమంలోని ప్రతి స్టెప్పుకు మార్కులు పడతాయి. చివరికి సరైన సమాధానం రాకున్నా కూడా. నే చెప్పేది విను. ఈ గైడ్లో గత 10 ఏళ్ల ప్రశ్నాపత్రాలున్నాయి. అందులో మొదటి చాప్టర్లోని లెక్కలన్నీ ఈ రోజు చెయ్యి. నీకు ఏవైనా తెలియకపోతే సాయంత్రం నేనొచ్చాక చెప్తాను. అప్పుడు నీకు లెక్క ఎలా చెయ్యాలన్నది గుర్తుండిపోతుంది. రేపు 2వ చాప్టర్ లెక్కల సాధన చెయ్యి. ఇలా 10 రోజుల్లో నీకు ముఖ్యమైన లెక్కలన్నీ ఎలా చేయాలో తెలుస్తుంది. సప్లిమెంటరీలో మంచి మార్కులతో పాస్ అవ్వచ్చు. చాలా ఓపిగ్గా చెప్తున్నాడు సంజీవ్.
ఇంతలో వంటింట్లో నుంచి కోడలంటోంది. మీ ఇంట్లో తమ్ముడికి సెలవులు కదా, అల్లరి చేస్తాడేమో, అమ్మ కాలక్షేపం కోసం టీవీ పెట్టుకుంటుందేమో. మా ఇంట్లో ఎవ్వరూ ఉండరు. బుజ్జిగాడు వాళ్ళ అమ్మమ్మ ఇంటికెళ్ళాడు. తాతగారు ఆయన గదిలో ఉంటారు. నీకెటువంటి అలికిడి ఉండదు. ఇక్కడే కూర్చుని కావలసినంతసేపు హాయిగా చదువుకోవచ్చు. మళ్ళీ సంజీవ్ చెప్తున్నాడు. అసలు ప్రతి ఓటమి రాబోయే ఘన విజయానికి నాంది వంటిది తెలుసా? తన మానవతా సేద్యాన్ని కొడుకు కొనసాగిస్తాడనే నమ్మకంతో సంతృప్తిగా నవ్వుకుంటూ ముందుకు సాగాడు శాంతిరాజు. కథ సమాప్తం.